2 పంటలు వేసినాం మేము. ఇప్పుడు కరెంటు 24 hours కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంటు పోయి కూడా వస్తుంది. అదొకటి. రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ కాలేదు. రైతు బంధు వేస్తాను, రైతు బంధు ఇప్పటిదాకా 2 పంటలైనా కానీ రైతు బంధు పడలేదు. రుణమాఫీ కాలేదు మాకు. మళ్ళీ ఒకటి ఏమైందంటే కరెంటు కూడా కొంచెం ఇబ్బంది ఉంది. దానివల్ల కూడా మాకు ఈ సంవత్సరం ఏమవుతుందంటే వర్షాలు ఉండే లేక మొత్తం వరంతా పురుగు తింటుంది. వాళ్ళు కూడా మంచిగా లేవు ఈరోజు ఇప్పటి వరకు అయితే. ఇక ముందు మరి ఏం చేస్తే తెలియదు. ఇంకా ఒక నెల 2 నెలలు అయితే పొలాలు కూడా ఎండికపోయే అవకాశం ఉంది మాకు. అట్లా అందరికి వేసినా అని చెప్పింది సార్, కానీ వేసినారు ఎవరికి వేసింది తెలియదు మాకు. 2 లక్షల దాకా ఉన్నాయి. 2 లక్షల దాకా మాఫీ కాలేదు. 2 లక్షలు మాఫీ అయినాయని చెప్తున్నాయి కానీ కాలేవు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళా బ్యాంక్ వాళ్ళు మీకు ఆఫర్ వచ్చింది, 2 లక్షల పైన ఉన్నవారు కట్టుకున్న తర్వాత దానికి మీకు బ్యాంక్ నుంచి మళ్ళీ కొత్త లోన్ చేసుకోవచ్చు అని మళ్ళీ అదొక ఆఫర్ పెట్టారు. కట్టినా మేము, ఇంకా రాలేదు. 15 రోజులు టైం పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ని పంటలకు రైతు బంధు వచ్చింది మీకు? యాసంగి పంటకు మన చేసేస్తారు. పోయిన చెప్పేదాకా ఉన్న చెప్పు కరెక్ట్ టైంకు ఏ టైం చెప్పి ఆ టైం బరాబర్ పడ్డాయి రైతు బంధు. కానీ రుణమాఫీ అయిన వేళ కూడా కొందరికి అయినా కొందరు కాలేవు. ఇప్పుడు ఆయన రైతు బంధు మాత్రం బరాబర్ టైంకి వేసిండు. ఇది కానీ రుణమాఫీ అనేది కూడా కావాలి ఆయన దాంట్లో. ఇప్పుడు మాత్రం 2 పంటలు కూడా ఇప్పటికీ మాకు రైతు బంధు వేయలేడు. ఊళ్ళో అంతే అవుతుంది అన్న. ఇక్కడ సర్పంచులతో పని కూడా ఊళ్ళో ఏం పనులు జరగటం లేవు. అప్పుడు ఎట్లా అనిపించింది మరి, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి ఓ విధంగా చూస్తే లోకల్ లీడర్లు కరెక్ట్ లేక నియోజకవర్గం ఓడిపోయింది. మెయిన్ పాయింట్. ఇప్పుడు రేషన్ కార్డులు అన్నారు, అప్లికేషన్ ఏవి లేవు ఇంక ఇప్పటికి. దరఖాస్తులు పెట్టమన్నాడు. సర్వే అని ప్రతి ఇంటి సర్వే చేసినా వాటి పోతున్నాయి, వీటి ఉంటున్నాయి. ఎక్కడ వేసినా ఇందిరం ఇల్లులని పెట్టిండే కదా, వచ్చిందా? ఇందిరం ఇల్లు పెట్టిరు. లేని వారికి అన్నారు, ఇప్పటికీ వాళ్ళకి రాదు. కొందరు కుక్కలు తీసి బేస్ మీద ట్యాప్ ఉన్నారు 2 నెలలు 3 నెలల నుంచి. ఇప్పటికీ కూడా ఇందిరం ఇల్లు అనేది శాంక్షన్ లేదు. పెన్షన్ 4000 వస్తుందా మరి? పెన్షన్ లేదు. అదే 2000 ఇస్తుంది పెన్షన్. ఆ 2000 కూడా టైం కి ఇస్తారు వాళ్ళకి. పడతలేవు టైం పడతలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ టైం ఉన్నప్పుడు ఆయన అన్న టైం బరాబర్ వేసిండు. అన్న టైం కు బరాబర్ రైతు బంధు వేసిండు. వరి పంట ఎప్పుడు వేస్తా అప్పుడు కూడా రైతు బంధు వేసిండు, టైంకి వేసిండు. దానివల్ల మాకు అప్పటికు చాలా బెనిఫిట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మాకు జర కరెంట్ మంచిగా 24 గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తాడు అన్నాడు కదా, కరెంట్ ఫ్రీ అన్నాడు. ఒకటి తీసుకొని మాపోయింది. అలా ఒక్క యూనిట్ పెరిగితే 2000 రూపాయలు పెడుతుంది మేడం. 200 పెరిగితే 200 పైన ఒక్క యూనిట్ పెరిగినా 2000 రూపాయలు పెడుతుంది. నీళ్ళు వస్తున్నాయా మరి ముందట్ లెక్క? నీళ్ళు వస్తలేవు. అవి మిషన్ వైర్ అయితే నీళ్ళు వస్తలేవు. ఇంట్లో ఆడపిల్లలకు తులం బంగారం గిట్ట వచ్చిందా మరి? ఇచ్చిరా? ఇవ్వలేరు ఇప్పటిదాకా. 150,000 ఇస్తారు అంటారు. తులం బంగారం లేదు. ఇస్తామన్నారు. స్కూటీ లేవు గ్యారంటీ చెప్తుంది మేడం. స్కూటీ ఇస్తున్నాడు కదా డిగ్రీ అయిపోయిన వరకు. 2500 కూడా ఇస్తాం. 2500 ఏది ఇంట్లో మహిళలకు ఇస్తామన్నాడు, అది లేదు. స్కూటీ ఏది మన ఆడపిల్లలు ఎక్కడన్నా స్కూల్ కు ఇక్కడ బడికి పోవాలంటే వాళ్ళకి ఇస్తాం, అది లేదు. మరి ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీద? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండేనా? కేసీఆర్ పాలన మంచిగా అనిపించింది మేడం. ఈ పాలన కరెక్టే లేదు. మరి ఏమంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ లో మీరు వేసి గెలిపించారు కదా, రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, కొంచెం కూర్చుండి 2 లక్షల దాకా రుణమాఫీ అయింది అన్నాడు. ఇప్పటికి కాలేవు. అలా ఎంత 100లో 25% అయింది. 75% అట్లా ఉన్నాయి మాఫీ. అవి 25% అంతా 40,000 50,000 ఉన్న వాళ్ళకి అవి వేసిండు అంతే. ఏం చేస్తావు? ఇప్పుడు వాస్తవ బస్సులు ఫ్రీ అన్నాడు. ఆడోళ్ళు చెప్పకుండా బస్సులు ఎక్కుతారు. బస్సులలో మనం మొగోళ్ళం ఏం చేస్తున్నాము, ఛార్జ్ పెట్టుకున్నా నిలబడవుతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా నిలబడుతుంది. ఎంత 100 కిలోమీటర్కి ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఎక్కడ పోయినా కనీసం బస్ ఛార్జ్ సగం పెట్టినా జరిగితుండే. 450 కోట్లు లాస్ ఆర్టీసీ ఒక్క రోజుకు. ఎవరికి మద్దతు అనేది లోకల్ మన అన్లోకల్ మంచి లీడర్ చూసుకొని వేయాలనుకుంటున్నాం యాదవ్స్ లో. మేము గొర్రె కాపురం అంటే గొర్రె కూడా కష్టం. గొర్రెకు నీళ్ళు లేవు, తానికి ఏం చేస్తాం సార్ గొర్రెకు? మరి అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిండు, గొర్రె ఇచ్చిండు. ఇప్పుడు వాస్తవానికి ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ.
కరెంట్ కూడా 24 గంటలు ఒక ఇప్పుడు ఎవరికి రాలే మరి కొత్త గొర్రెలు ఎవరికి ఇవ్వలేదా రాలేవు. అప్లికేషన్ ఫామ్ లో పెట్టుకున్నా కూడా ఇవ్వలేదా? పెట్టుకున్నాము, ఆల్రెడీ పైసలు కూడా రిటర్న్ వచ్చి మాకు. కానీ గొర్రెలు మాత్రం రాలేదు ఇప్పటి వరకు మాత్రం. ఓకే థ్యాంక్ యూ.